జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని కష్టాలు కూడా దేవుడు మనం తీసుకుంటున్నారు అంటే దాని వెనకాల దేవుడి ప్రణాళిక ఎంతో గొప్పగా ఉన్నది మనం గుర్తించాలి. మీరు బైబిల్ గ్రంథం ఎక్కడైనా చూడండి, తన భక్తులను కష్టాల గుండా తీసుకెళ్ళినప్పుడు ఆ కష్టాల గుండా వెనకాల ఉన్న దేవుడి యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉండేది. చూడండి, శబ్దకు మేషకు అబద్ధుగో వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు మరి మాత్రం నిరుత్సాహం వెంటనే ఎందుకు తెలుసు, ఆ అగ్నిగుండంలో శబ్దకు మేషకు అబద్ధుగో వారు వెళితేనే నెబుకద్నెజరు రాజు వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి. ఆ రాజు గారు తెలుసుకుంటే కొరకు శబ్దకు మేషకు అబద్ధుగో వారిని అగ్నిగుండాన్ని దేవుడు అనుమతించాడు. అలాగే దానియేలు గారిని దేవుడు సింహాల భూమిలో ఎందుకు అనుమతించాడంటే ఆ నగరంలో రాజైన పర్యవేక్షణ రాజు గారు దానియేలు నీ దేవుడిని రక్షించిన అనగా దానియేలు దేవుడు ఆ సింహాల భూమిలో నుండి కూడా రక్షించగలడు నమ్మకం ఆ రాజు గారికి కలగడానికి దేవుడు దానియేలు ఆ సింహాల భూమిలో అనుమతించాడు. పౌలు గారు ఒకవేళ చెరసాలలో వెళ్ళినప్పుడు ఏంటైనా నాకు ఈ పరిస్థితిలో పోయి నిరాశ నిష్ఠతో అలా నవ్వుతూ ఉంటే చెరసాల నాయకుడు రక్షించబడవాడా? రక్షించబడి కాదు. చెరసాల నాయకుడిని రక్షించడానికి పౌలు చెరసాలలో వెళ్ళడానికి, ఆ పెట్టుకోవడానికి, ఆ లోపల చెరసవడానికి దేవుడు అనుమతించాడు. ఇలా బైబిల్ అనేక మంది భక్తులను ఎందుకు ఆ విధంగా అనుమతించాడంటే దాని వెనకాల దేవుడు సాధనం నమ్ముకున్నప్పటికీ కూడా కష్టాలు ఉన్న నష్టాలు ఉన్న పరిస్థితుల్లో వెళ్తున్నాం అంటే ప్రస్తుతం ఆ పరిస్థితి మనకు తెలియకపోవచ్చేమో కానీ దాని వెనకాల దేవుడి ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది అని